సీఎం రేవంత్ తో మంత్రి కొండా సురేఖ దంపతులు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు మంత్రి కొండా సురేఖ. వాళ్ళతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా భేటీలో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ తో మంత్రి కొండా సురేఖ దంపతుల సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మంత్రుల మధ్య విభేదాల ఎపిసోడ్ తర్వాత మొదటిసారి కొండా సురేఖ దంపతులు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సమావేశం అయ్యారు. నిజానికి మేడారం టెండర్ల విషయంలో మొదలైన పంచాయతీ కాస్త కొండా సురేఖ ఓయిది సుమంత్రు అరెస్ట్ చేసే వరకు వెళ్ళింది. అరెస్ట్ సమయంలో జరిగిన పరిణామాల క్రమంలో ఇటు సీఎంఓకు అలాగే కొండా సురేఖ మధ్య గ్యాప్ ఏర్పడింది. సుమంత్రును అరెస్ట్ చేసేందుకు కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లడంతో మొదలైన వివాదం కాస్త ఇప్పటి వరకు గ్యాప్ పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జి మీనాక్షి నాగార్జునతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను డిప్యూటీ సీఎం భట్టిని కొండా సురేఖ విడివిడిగా కలిసి తన అభిప్రాయాన్ని తన వివరణ 2-3 రోజుల క్రితమే ఇవ్వడం జరిగింది. అయితే సీఎంతో భేటీ తర్వాతనే దీనిపైన స్పష్టత ఇస్తామంటూ కూడా ఇన్ఛార్జితో పాటు పీసీసీ ఆ రోజే వివరణ ఇచ్చారు. నిజానికి వివాదం జరిగిన రోజే రాత్రే సీఎంతో భేటీ కావాలని పీసీసీ ప్లాన్ చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. నిజానికి ఈ రోజు ఈ వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంతటితో ఈ వివాదానికి చెక్ పెడతారని పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. మంత్రుల వద్ద ఇదే విధంగా విభేదాలు కొనసాగితే అది కేబినెట్ కు ప్రభుత్వం నష్టమని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు పీసీసీ చీఫ్ ఇనిషియేటివ్ తీసుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా సమాచారం. ముఖ్యంగా టెండర్ల విషయంలో మొదలైన వివాదం కాస్త ఓయిది సుమంత్ను ప్రభుత్వం నుంచి ఓయిది పోస్ట్ నుంచి తీసేసే వరకు కూడా వెళ్ళింది. ఓయిది వ్యవహారం ఎక్కువ ప్రభుత్వంలో తలదూరుస్తున్నారనే విమర్శలు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. అయితే ఈ భేటీ తర్వాత కొండా సురేఖ దంపతులు ఈ అంశం పైన మాట్లాడతారా లేదనేది చూడాలి. ఈ విషయం పైన అయితే కొంత అటు ఏఐసీసీ కూడా సీరియస్ గా ఉన్నట్టుగా సమాచారం. మంత్రుల మధ్య వరుస విభేదాలు అడ్లూరి పొన్నం ప్రభాకర్ మధ్య మొదలైన వివాదం కాస్త ఆ తర్వాత వివేక్ శ్రీధర్ బాబు సంబంధించి మొన్న పొంగులేటి అలాగే కొండా సురేఖ వరకు వెళ్ళింది. ఇట్లా కేబినెట్ లో సగం మందికి పైగా కూడా వివిధ అంశాలలో విభేదాలకు వరుసగా గురి కావడం వల్ల ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది, ప్రజల్లో ప్రభుత్వం పైన చులకన భావం ఏర్పడుతుందనే అభిప్రాయం విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏఐసీసీ దీనిపైన సీరియస్ గా వ్యవహరించింది. అందుకే ఇటు సీఎం గానీ అటు పీసీసీ గానీ ఇనిషియేటివ్ తీసుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అంశం ఇంతటితో ముగుస్తుందా లేదా అనేది ఈ భేటీ తర్వాత తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.